Hello friends. So today morning or recently మనం చూస్తూనే ఉన్నాము కల్వకుంట్ల కవిత గారిని ఎమ్మెల్సీ గారిని ఈడీ సమ్మన్స్ చేశారు. ఈడీ సమ్మన్ చేసింది, ఈడీ క్వశ్చనింగ్ చేసింది, ఇన్వెస్టిగేషన్ పిలిచారని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటున్నారు. అసలు ఏంటిది? డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా గారు రిజైన్ చేశారు ఢిల్లీలో వాళ్ళది. ఈ లిక్కర్ స్కామ్ అసలు వాట్ ఈస్ దిస్ లిక్కర్ స్కామ్ అని ఐ థాట్ ఆఫ్ సర్చింగ్ ఇన్ యూట్యూబ్. ఎన్ని వీడియోస్ చూసినా గానీ ఎవరూ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంటే దేవర్ లైక్ స్కామ్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ వీళ్ళు దొరికారు, వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు, వీళ్ళు దొరికారు అని చెప్పేసి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ అండ్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అంతే చెప్తున్నాయి. కానీ దేర్ వాస్ నాట్ ఏ సింగిల్ మెన్షన్ అబౌట్ అసలు కవిత గారికి సిసోడియాకి ఏంది సంబంధం, హౌ డిడ్ దే మీట్, అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళకి వీళ్ళకి ఎట్లా లింక్, అసలు ఢిల్లీ నుంచి అసలు మన హైదరాబాద్ కి ఏం సంబంధాలు అని చూశాను. ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో నా యొక్క అనాలిసిస్ అండ్ నా యొక్క పర్స్పెక్టివ్ నేను చెప్తాను. ఓకే, నేను ఫ్యాక్ట్స్ వైపే ఉంటాను అనమాట. సో యా, without any delay, let's get right into the video. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ TRS leader Kalvakuntla Kavita appeared before the Enforcement Directorate on March 11. Kalvakuntla Kavita రేపు ఈడీ ముందుకు హాజరుగా. ED heat on BRS MLC K Kavita in the Delhi liquor deal. కవితకు సపోర్ట్ గా ఒక ట్వీట్ కూడా చేయలేదు. కానీ నిన్నటి నుంచి చూస్తున్నాం, నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, మా కవితను వేధిస్తున్నారు అంటూ. ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఢిల్లీ దగ్గరికి వెళ్ళాం. సో ఢిల్లీలో ప్రస్తుతానికి ఒక లిక్కర్ పాలసీ నడుస్తుంది. ఆ లిక్కర్ పాలసీ ఇన్ఎఫిషియెంట్ గా ఉంది. సో ఎందుకంటే ఉన్న ఢిల్లీలో మన ఇండియా యొక్క క్యాపిటల్లో ఆ లిక్కర్ షాప్స్ అనేవి ఎక్కడెక్కడో మూల చెట్ల పొదల్లో, కార్నర్లో, మురికల్లో ఉంటున్నాయి. అలా ఉండకూడదు. టూరిస్ట్ వచ్చినా కానీ, పెద్ద పెద్ద డెలిగేట్స్ వచ్చినా కానీ ఫస్ట్ క్యాపిటల్లో దిగుతారు కాబట్టి సో మంచిగా ఉండాలి అండ్ షాప్స్ అనేవి చాలా బాగుండాలి అని చెప్పేసి సీ చేంజ్ అంటే ఓషియానిక్ చేంజ్ లెవెల్లో అంటే టోటల్ చేంజ్ తీసుకురావాలని చెప్పేసి ఒక కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. ఎవరు? మన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, హూ ఈస్ ద ప్రెసెంట్ ఎవరైతే ఢిల్లీలో పవర్ లో ఉన్నారో. మన తెలంగాణలో టీఆర్ఎస్ ఎట్లా, బీఆర్ఎస్ ఎట్లానో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఈ పాలసీ గురించి ఇంకా డేట్స్ తెలుసుకోవాలి, ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే కనుక మనం టైం లైన్ తెలుసుకోవాలి ముందుగా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు వ్యవహారం మొదలైంది అని. సో ఫస్ట్ ఈ పాలసీ యొక్క పునాదులు September 4th, 2020 స్టార్ట్ అయినాయి. సో కొంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉండే తోపులు, ఎక్స్పర్ట్స్ అందరు కలిసి దే డ్రాఫ్టెడ్ దిస్ ప్లాన్. October 3rd, 2020 ఈ పాలసీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. సో దట్ మనకి వచ్చే కమెంట్స్ అండ్ సజెషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాలసీని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ February 5th, అక్టోబర్లో అయిపోయినాయి 3-4 నెలల నుంచి. February 5th, 2021 ఈ బిల్లుని ఢిల్లీ క్యాబినెట్ లో పెట్టారనమాట అప్రూవల్ కోసం. సో ఢిల్లీ క్యాబినెట్ వాళ్ళు ఏం చేశారంటే, ఓకే అప్రూవ్ చేద్దాం, కాకపోతే ఏంటంటే వీ విల్ అపాయింట్ సమ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ముందు కొంతమంది మినిస్టర్స్ ని అపాయింట్ చేసి వాళ్ళని ఈ ఎక్సైజ్, ఈ లిక్కర్ పాలసీని, న్యూ లిక్కర్ పాలసీని మనం వాళ్ళతో వెరిఫికేషన్ చేయించుదాం. వాళ్ళు ఓకే అన్నాక దెన్ వీల్ అప్రూవ్ అని చెప్పేసి అన్నారనమాట. April 15th, 2021 ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఎవరెవరు ఉన్నారంటే మనీష్ సిసోడియా, ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఆయన ఒకళ్ళు, అండ్ ఆల్సో హెల్త్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ అయిన కైలాష్ గెహ్లోట్, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొంతమంది మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మెయిన్ అనమాట. ఓకే, సో వీళ్ళు April 15th ఈ యొక్క అప్రూవల్ కి ఈ లిక్కర్ పాలసీ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అని చెప్పేసి సంతకం పెట్టి చేశారు. క్యాబినెట్ లో అప్రూవ్ కూడా అయిపోయింది అదే రోజున. నౌ May 2021 ఈ పాలసీని తీసుకెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టారనమాట. అప్పుడు ఎవరున్నారు? అనిల్ బయల్, లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అనిల్ బయల్ ఆ టైంలో పంపించారనమాట. ఓకే, సో సంతకం పెట్టండి సాధని. సో ఆయన పాలసీని అంతా చదివి 6 చేంజెస్ చెప్పారనమాట. బాబు మీ పాలసీ అంతా బాగుంది, కాబట్టి ఇంకా 6 చేంజెస్ చేయాలి, అవి సరిగ్గా చేస్తే గనక నేను సంతకం పెడతా అని పంపించేశారు రిటర్న్. ఓకే, నో May 2021 సో మనోళ్ళందరూ ఈ గవర్నర్ చెప్పిన 6 చేంజెస్ ని ఇంప్లికేట్ చేసి ఈ 6 చేంజెస్ ని తీసుకొని వచ్చి కొత్త లిక్కర్ పాలసీని అప్డేట్ చేసి మళ్ళీ పంపించారు. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్. లెఫ్టినెంట్ గవర్నర్ గారు సంతకం పెట్టారు. అండ్ ఈ యొక్క లిక్కర్ పాలసీ May 2021 సంతకం చేశారు కదా. ఈ లిక్కర్ పాలసీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే November 17th, 2021 ఇంప్లిమెంట్ చేశారు. నో ఇప్పుడు అంతా బాగుంది. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే November 17th ఇంప్లిమెంట్ చేసిన తర్వాత July 8th ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత July 8th, 2022 చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ, ఎవరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ అయిన నరేష్ కుమార్ గారు
బాబు ఈ కొత్త పాలసీలో మొత్తం అవకతవకలు చాలా జరుగుతున్నాయి, కొందరి స్వలాభం కోసం ఈ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది, అండ్ ఏవో ఎలక్షన్ల కోసం మీరు డబ్బులు తీసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిండు. పబ్లిష్ చేయడం అంటే గవర్నర్ కి పంపించండు. గవర్నర్ ఎవరు? సక్సేనా, వికే సక్సేనా గారు అనమాట. ఆయన డేంజర్ ఫెలో. ఓకే, కరెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఎవరైతే ఉన్నారో ఇదంతా కాదు పోయి. ఓకే, సిబిఐ కమాన్ వచ్చి చెక్ చేయండి, ఈ గొడవలు ఏంది, వ్యవహారాలు ఏంది అని చెప్పేసి సిబిఐకి కేసు పంపించింది అనమాట. ఓకే, నో ఇప్పుడు అర్థమవుతుందా మీకు సిబిఐకి కేసు ఎందుకు వెళ్ళింది? కవిత గారి కేసులో సిబిఐ అండ్ ఈడీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, రైట్? చెప్తా. ఈ కవిత గారికి మన సిబిఐకి మన ఎక్సైజ్ పాలసీకి ఎలా లింక్ ఉందో నేను చెప్తా. ఓకే, మనీష్ సిసోడియా ఆయన హూ ఎవర్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ దిస్ పాలసీ, ఆయన ఎగ్జాక్ట్లీ 8 months తర్వాత ఈ పాలసీని రివర్స్ తీసేసుకున్నాడు అనమాట. బాబు ఈ కొత్త పాలసీ వద్దు నాయన, పాత పాలసీ బెటర్ అని చెప్పేసి కొత్త పాలసీని తీసేసిండు. So the rollback of the new liquor policy by the Aam Aadmi government has happened sooner than it was expected. But ఆ తర్వాత August 19th సిబిఐ వాళ్ళు రైడ్ చేసారు ఆయన ఇండిని, మొత్తం చికిచికాకైంది, అట్లా స్కామ్ స్టార్ట్ అయింది అనమాట. సో డేట్స్ క్లియర్ అయితే కనుక నౌ వీ విల్ అండర్స్టాండ్ కి అసలు కొత్త పాలసీ ఏంటిది, ఈ పాత పాలసీ కూడా చేంజెస్ ఏంటిది, ఎందుకు అర్థం చేసుకోవాలంటే మన కవిత గారు ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో మనకు తెలవాలి, రైట్? సో పాత పాలసీలో ఏంటంటే కరెంట్లీ 849 షాప్స్ ఉంటాయి, అందులో 50% ఆఫ్ ద షాప్స్ ఆర్ రన్ బై ప్రైవేట్ సెక్టర్, 50% ఆఫ్ ద షాప్స్ ఆర్ రన్ బై గవర్నమెంట్ సెక్టర్. ఓకే, బట్ వేరే కొత్త పాలసీలు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే గవర్నమెంట్ ఏం అవసరం లేదు, గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం అనమాట. నేను ఎందుకు అమ్ముతా, గవర్నమెంట్ ఎందుకు అమ్మాలి లిక్కర్, రైట్? నో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంతకు ముందు పాత పాలసీలో నువ్వు లైసెన్స్ అప్లై చేయాలని 6 lakhs to 10 lakhs నువ్వు ఖర్చు పెట్టాలి నీకు ఒక లిక్కర్ లైసెన్స్ రావాలంటే. బట్ వేరే న్యూ పాలసీలో 6 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టాలన్నమాట. ఓకే, అదొకటి. బట్ దీంతో పాటు కొత్త పాలసీలో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఏంటిదంటే ఇంతకు ముందు బిడ్డింగ్ అనేది డిఫరెంట్గా జరిగేది, రైట్ నౌ కొత్త పాలసీలో ఓపెన్ బిడ్డింగ్ జరుగుతుంది. సో ప్లాన్ అయితే మంచిగా ఉంది, పాలసీ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ సూపర్ గుడ్. మరి ఎందుకు ఫెయిల్ అయింది, ఇది స్కామ్ ఎందుకు అయింది? ఇప్పుడు ఓపెన్ బిడ్డింగ్ ప్రాసెస్ జరిగింది కదా, అందరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఢిల్లీలో ఉన్న మేజర్ పీపుల్ అందరూ టెండర్లు వేసారు. టెండర్లు వేస్తే ఇండో స్పిరిట్స్ అనే కంపెనీకి ఎవరైతే టెండర్స్ వేసారో ఇండో స్పిరిట్స్ అనే కంపెనీకి మాత్రం 65% ఆఫ్ ద టెండర్స్ వెళ్ళిపోయినాయి గైస్. ఓకే, అంటే 100 షాపులు ఉంటే 65 షాపులు ఇండో స్పిరిట్స్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అండ్ ఆల్సో ఈ 65% కాకుండా ఇంకొన్ని డబ్బులు మనం ఇప్పుడు నువ్వు టెండర్ విన్ అయినట్టు నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి గవర్నమెంట్ ఇంకొంచెం డబ్బులు వెనకాలకి వేసారు. ఎవరు వేసారు అంటే మనీష్ సిసోడియా వేసిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు అలిగేషన్స్ వేసారు. ఓకే, ఎంత అంటే 144.36 కోట్లు గవర్నర్ యొక్క పర్మిషన్ లేకుండా రిటర్న్ డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు కేసు వేసారు. ఎందుకు మనీష్ సిసోడియా ఏమంటారంటే బాబు వాళ్ళు కోవిడ్ లో లాస్ అయిపోయి ఉన్నారు, సో అందుకు నేను వాళ్ళకి గ్రాంట్ ఇచ్చాను అన్నట్టు మనీష్ సిసోడియా అంటున్నారు. ఇందాక మనం అన్నా కదా ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మన వాళ్ళు బాగా అవైలబుల్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇంపోర్ట్ లిక్కర్, ఏదైనా లిక్కర్ బాటిల్ నువ్వు లైసెన్స్ తీసుకొని నువ్వు లిక్కర్ బాటిల్ని నువ్వు ఇంపోర్ట్ చేస్తుంటే నువ్వు ప్రతి బాటిల్ మీద 50 రూపాయలు నువ్వు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఈ మనీష్ సిసోడియా ఉన్నారు కదా ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హీఈస్ ఆల్సో ఎక్సైజ్ మినిస్టర్ యాజ్ వెల్. ఓకే, ఆయన ఏం చేసిండో తెలుసా, ప్రతి బాటిల్ మీద 50 రూపీస్ వేవ్ ఆఫ్, అవసరం లేదు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి వేవ్ ఆఫ్ చేసేసిండు అనమాట. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ జోన్ లో ఉండే ఒక మందు షాప్, ఒక లిక్కర్ వెండింగ్ షాప్ ఆయనకి 30 కోట్లు రిటర్న్ ఇచ్చిండంట. ఎందుకో ఏం ఫేవర్ చేయడానికో ఆయన తెలియదు. సో ఈ కేసులన్నిటి మీద మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లో గవర్నమెంట్ కి ఇప్పుడు కొత్త పాలసీ వచ్చినప్పుడు బిడ్డింగ్ చేస్తారు కదా అందరూ. ఏది ఇండో స్పోర్ట్స్ 65% వెళ్ళిందంటే బిడ్డింగ్ చేశారు కదా. ఈ బిడ్డింగ్ లో గవర్నమెంట్ కి 8,900 కోట్లు వస్తే ఆ 8,900 కోట్లని ఢిల్లీ ఖజానాలో పెట్టకుండా దట్ మనీ వాస్ యూజ్డ్ ఇన్ గోవా అండ్ పంజాబ్ ఎలక్షన్స్ లో యూజ్ చేశారని చెప్పేసి చీఫ్ సెక్రటరీ అయిన అనిల్ ఆయన పేర్కొన్నారనమాట ఆయన రిపోర్ట్ లో. బట్ వై మన కవిత గారు ఈ స్కామ్ లో హౌ డిడ్ షీ కమ్ ఇన్ టు ద పిక్చర్? ఎలా అంటే ఎవరైతే గనక ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లో 65% ఆఫ్ ది బిడ్డింగ్ గెలుచుకున్నారో, ఓకే, ఇండో స్పిరిట్స్ వాళ్ళు, ఈ ఇండో స్పిరిట్స్ లో కల్వకుంట్ల కవిత గారి యొక్క బినామీలు
ఎవరైతే బినామీలు ఎవరైతే ఉన్నారో, ఎవరు మన మాగంట శ్రీనివాసులు గారు అండ్ రాఘవరెడ్డి గారు అండ్ అరుణ్ పిల్లయ్య వాళ్ళు, వీళ్ళు బినామీ పార్ట్నర్స్ కింద ఇండో స్పిరిట్స్ లో నవంబర్ లాస్ట్ ఇయర్ లో ఇన్వెస్ట్ చేశారనమాట. ఓకే, సో దీని వల్ల ఏమైంది, ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి ఇండో స్పిరిట్స్ వాళ్ళకి 65% ఆఫ్ ది ఢిల్లీలో ఉండే షాపుల యొక్క లైసెన్స్లు వచ్చినాయి. దీనివల్ల మన సౌత్ జోన్ వాళ్ళకి, ఓకే, సౌత్ వింగ్ వాళ్ళకి 3,500 కోట్ల బిజినెస్ వచ్చింది. అండ్ ఆల్సో హోల్సేల్ గా అమ్మే సెల్లర్స్ కి 12% ప్రాఫిట్, అండ్ ఆల్సో రీటైల్ గా అమ్మే వాళ్ళకి 185% ఆఫ్ ద ప్రాఫిట్స్ మార్జిన్ వచ్చినాయి అన్నమాట. సో ఇది బిజినెస్ అనమాట. ఓకే, ఈ బిజినెస్ మాట్లాడడానికి మన హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న ఐటీసీ కోహినూర్లో మన కల్వకుంట్ల కవిత గారు, మనీష్ సిసోడియా గారు అండ్ ఆల్సో మిగతా ఉన్న పార్ట్నర్స్ గారు అండ్ ఆల్సో ఎవరైతే గనక ఢిల్లీ హెల్త్ మినిస్టర్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి మన ఐటీసీ కోహినూర్లో ఒక స్వీట్ బుక్ చేసుకొని దే ఆర్ డిస్కస్డ్. ఓకే, అండ్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, వాట్సాప్ చాట్లు అండ్ ఫోన్లలోంచి ఒకవేళ ఫోన్ నెంబర్లు మార్చినా కానీ, ఫోన్లు మార్చినా కానీ ఐఎంఈఏ నెంబర్లు అన్ని పక్కాగా ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్, అన్ని సమ్మన్స్ అన్ని మొత్తం తీసుకొచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు కవిత గారికి సమ్మన్స్ ఇచ్చారనమాట. ఇగో అమ్మా, నువ్వు ఇప్పుడు ఈ మన మనీష్ సిసోడియా గారి ఇంటరాగేషన్ లో మాకు ఈ విషయాలన్నీ తెలిసినాయి. ఓకే, యూ హ్యావ్ టు కమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు కవిత గారిని ఈ విధంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోకి తీసుకొచ్చారనమాట. ఓకే, దీంతో ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మన కవిత గారు బేగంపేట్లో ఉండే ఎయిర్పోర్ట్ ని యూజ్ చేసుకొని ఒక ప్రైవేట్ జెట్ ద్వారా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి డబ్బుల్ని ఇచ్చేవాళ్ళంట హవాలా పద్ధతిలో. ఓకేనా, అంటే క్యాష్ తీసుకెళ్ళి, కవిత గారే వెళ్ళాలని లేదు, దేర్ వర్ సమ్ టికెటింగ్ థింగ్స్ అనమాట. అంటే మన టికెటింగ్ హిస్టరీలో, ఎయిర్పోర్ట్ హిస్టరీలో కూడా కవిత గారు వెళ్ళినట్టుందంట ప్రైవేట్ జెట్ వేసుకొని. అండ్ ఆల్సో హవాలా రూపంలో 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి చేరినాయంట. సో ఢిల్లీకి చేరడం అంటే ఆబ్వియస్లీ మనం మనీష్ సిసోడియాకి వెళ్ళినట్టు. ఓకేనా, ఆ 144 crores కొంచెం టాలీ అవుతున్నాయి అన్నమాట నెంబర్లు. ఈ విధంగా కల్వకుంట్ల కవిత గారు, మన తెలుగు తేజమైన కల్వకుంట్ల కవిత గారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు సమ్మన్స్ ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు సమ్మన్స్ ఇచ్చారంటే ఉత్తిగియర్ ఫ్రెండ్స్. ఓకే, పక్కా అంటే పక్కా వాట్సాప్ చాట్లు ఇంక్లూడింగ్ స్క్రీన్ షాట్లు ఇవన్నీ కలిసి వాళ్ళకి తెలుస్తాయి. ఓకేనా, నువ్వు ఏ టైంలో ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేసినా, ఒకవేళ ఈ సిమ్ ఉంచి నువ్వు 10 ఫోన్లు మార్చినా 10 ఫోన్ల యొక్క ఐఎంఈఏ నెంబర్ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఓకేనా, వీటన్నిటిని ప్రూఫ్స్ పెట్టి కవిత గారిని పిలిచారు. ఓకే, సో దీని మీద కేసీఆర్ గారు వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే, కేసీఆర్ ఇన్ ద సెన్స్ మన కేటీఆర్ అండ్ కేసీఆర్ వీళ్ళందరూ ఏంటంటే, మన టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లేనిపోని కుట్ర మా మీద పండుతున్నారు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్, వీ నెవర్ వెంట్ టు ఎనీవేర్. వీళ్ళే ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడాలు, వీళ్ళే ఫోన్ నెంబర్లు క్రియేట్ చేయడాలు, ఆ లిస్టులు, ఆ ప్రూఫ్లు ఇవన్నీ వీళ్ళే క్రియేట్ చేసి మమ్మల్ని ఫ్రేమ్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అనమాట. సో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రైట్ నో జరుగుతుంది. సో బీజేపీ వాళ్ళు ఏం చెప్పలేదు, బట్ సిబిఐ అండ్ ఈడీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ డ్యూటీ. రీసెంట్ గా కేసీఆర్ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు మా డాటర్ ని అరెస్ట్ చేసిన, కేసీఆర్ గారే అన్నారు, మా డాటర్ ని అరెస్ట్ చేసిన చేసుకునివ్వండి, నేను మాత్రం ఏం చేయాలో అది చేస్తాను, బీజేపీ మీ ఆటలు సాగు అన్నట్టు కేసీఆర్ వాళ్ళు అన్నారన్నమాట. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో ఇది మచ్చస్, ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఓకే, ఒక పాత పాలసీని తీసేసి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి మంచి పాలసీనే, కానీ ఐడియాలజీ అండ్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ఒక స్కామ్ జరిగింది. అండ్ ఈ స్కామ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి మన తెలుగు వాళ్ళు కూడా, అండ్ మన తెలుగు వాళ్ళే కాకుండా మిగతా సౌత్ పీపుల్ కూడా ఉంటారు డెఫినెట్లీ. వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలేదు, విచ్ వి మైట్ నో, విచ్ వి విల్ నాట్ నో, విచ్ వి డోంట్ నో. బట్ యా, అది జరిగింది. సో అండ్ మీకు ఒకవేళ కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో మన ఇండియా కాంగోగా మారే సిచ్యువేషన్ ఏంటిది, ఒక సిచ్యువేషన్ వస్తే కనుక మన ఇండియా కాంగో కంట్రీ, పూర్ కంట్రీ లాగా అయిపోతుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్, ప్లీజ్ టు వాచ్ ఇట్ హియర్ మచెస్, ఇక్కడ ఉంటుంది ఆర్ ఇక్కడ ఉంటుంది. సో ప్లీజ్ టు వాచ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.